ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఫైర్ అయ్యారు. హిందూ మనోభావాలు విఘాతం కలిగించే విధంగా మాట్లాడారంటూ మండిపడ్డారు. షర్మిలకు దేవాలయాల వ్యవస్థపై అవగాహన లేదన్నారు. షర్మిల వ్యాఖ్యలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వాలని చెప్పే ఆలోచన ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కుట్రపూరితంగా జరిగింది. ఒక ఎవెంజలిస్టిక్ మిషన్ ఏదైతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొదటి నుంచి అవలంబిస్తుంది. దానికి కొనసాగింపే షర్మిల గారు ఆ విధంగా మాట్లాడారని అభిప్రాయం. ఆ విధంగా కేవలం మాట్లాడటానికి వెనక సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ హస్తం ఉందని మా అభిప్రాయం. దీనిపైన తప్పనిసరిగా రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో గుడులు నిర్మాణం చేస్తే మీకెందుకు అభ్యంతరం అని చెప్పి అడుగుతాం. దీనిపైన ప్రకటన కూడా చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆర్టికల్ 25 ప్రజలకి హక్కు, మతానికి సంబంధించిన ప్రచారం చేసుకోవచ్చు, వాళ్లకు ఆ విధంగా తిరిగే అవకాశం, మత స్వేచ్ఛ ఈ దేశంలో ఆర్టికల్ 25 రాజ్యాంగబద్ధంగా ఇస్తుంది. ధర్మ ప్రచారం కోసం, గుడులు నిర్మాణం కోసం, ధర్మ ప్రచారం కోసం వినియోగించుకోవచ్చు. వాటిని ఆ విధంగా వినియోగించుకోవద్దు, ఇంకో దానికి వినియోగించుకోవాలి అని అనుచితంగా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. తప్పనిసరిగా దీనిపైన సమాధానం రాహుల్